రైట్ బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లాలోని కోనపాపపేట మరోసారి రణరంగంగా మారిపోయింది. ఇరు వర్గాలుగా మారిన మత్స్యకారులు ఘర్షణలకు దిగారు. అక్కడ ఉద్యమాన్ని నీరు కార్చేందుకు అరబిందో కంపెనీ నుంచి 6 వ్యక్తులు ముడుపులు తీసుకున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ జనసేన నేత కుటుంబ సభ్యులతో కలిసి కొందరిపై దాడి చేశారు. అక్కడ తర్వాత ఇరు వర్గాల మధ్య కూడా పరస్పర దాడులు జరిగాయి. ఈ దాడులకు సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అరబిందో పైప్ లైన్ వల్ల నష్టపోయామంటూ కొత్తపల్లి మండలం కోనపాపపేటలో కొంతకాలంగా ఉద్యమం జరుగుతోంది. జనసేన వైసీపీకి చెందిన కార్యకర్తలు ఇందులో ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఘర్షణపై ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు మత్స్యకారులు. సభ్యులు మత్స్యకార కమిటీ వాళ్ళు మీకు తొప్పేస్తారని చెప్పేసి మత్స్యకార కమిటీ వాళ్ళు మాట్లాడుతుండగానే ఇందాక కొండవన్ గారు చెప్పినట్టుగా రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, ప్రస్తుతం చూస్తున్నాం అసలు ఏం జరిగింది? మత్స్యకారులు ఘర్షణకు దిగారు. సో దీంట్లో జనసేన తరపు వాళ్ళు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. జనసేన నేత అలాగే కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసినట్లుగా సమాచారం ఉంది. సో ఏంటి విజువల్స్ లో కూడా చూస్తున్నాం దాడికి సంబంధించినవి? మౌనిష చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కొత్తపల్లి కోనపాపపేట అయితే రణరంగంగా మారిందని చెప్పుకోవాలి. ఏదైతే మత్స్యకార ఉద్యమానికి సంబంధించి అరబిందో కంపెనీ నుంచి వచ్చే ఏదైతే వ్యర్థ వాటర్ ఉందో దానివల్ల మత్స్య సంపద నష్టపోతున్నాం అంటూ కూడా మత్స్యకారులందరూ కూడా ఆందోళనకు దిగారు. ఈ గతంలోనే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అప్పుడు ఆ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు గ్రామ పెద్దలుగా లేదా ఉద్యమ పెద్దలుగా వ్యవహరించిన వారు 6 కలిపి 6 కోట్ల రూపాయలను పైకి తీసుకున్నారంటూ కూడా మత్స్యకార కమిటీ ఏదైతే ఉందో అది రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అయితే లేఖ రాసిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే జనసేనకి సంబంధించిన 2 వ్యక్తులు ఈ అమౌంట్ తీసుకున్న దాంట్లో ఉన్నారంటూ కూడా ఈ లంచం తీసుకున్నారంటూ కూడా వారు ఆరోపించారు. వారిని పార్టీలో ఉంచొద్దు, సస్పెండ్ చేయాలంటూ కూడా మత్స్యకారుల కమిటీ అయితే ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం కి ఇచ్చిన లేఖలు అయితే పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో నన్నే సస్పెండ్ చేయమని ప్రిఫర్ చేస్తారు అంటూ కూడా మత్స్యకారులు 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కొంత ఉధృత పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. అయితే పూర్తిగా ఈ ఉద్యమానికి సంబంధించిన కూడా మత్స్య సంపద నష్టపోతున్నాం. దీనికి సంబంధించి అరబిందో కంపెనీ ఏదైతే నష్టపరిహారాన్ని అయితే అందించాలంటూ కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కమిటీ అంతా కలిపి ఏదైతే డిప్యూటీ సీఎం కి లేఖ రాసిన పరిస్థితులు కూడా గతంలో మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే మమ్మల్ని ఏదైతే జనసేనకు సంబంధించిన వాళ్ళు మీ పార్టీలో ఉన్న మీలాంటి వ్యక్తులకి కలంకం అంటూ కూడా లేఖలో పొందుకొచ్చారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మమ్మల్ని సస్పెండ్ చేయమని డిప్యూటీ సీఎం కి లేఖ రాస్తారా అంటూ కూడా ఆగ్రహించిన జనసేన నేతలు ఎంతటి అగాయిత్యానికి ఒడిగట్టినట్టుగా కూడా ప్రస్తుతం అయితే మనకి క్లియర్ కట్ గా అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివశంకర్. అలాగే దారకొండ శ్రీను పెళ్లిడి శ్రీను అండి, అలాగే వాళ్ళ మేనల్డ్ రాంబాబు అండి, 10 మంది వాళ్ళు మొత్తం వచ్చి వీళ్ళు తమ్ముడి హాస్పిటల్ పేతురండి, చొక్క పేతురు మొత్తం వీళ్ళిద్దరినే అతి కిరాతంగా కుట్టారు సార్. అతి కిరాతంగా కమిటీ వాళ్ళంతా వెనకుండిపోయారండి, కొట్టేశారండి మొత్తం. ఈ రోజు ఊరంతా చూసిందండి, ఊరంతా వచ్చింది సార్. మేము గ్రామంలోంచి వెళ్ళేసాం.